అర్పించిన వాడే రేకెత్తిస్తుంది. ప్రస్తుతం సుమారుగా 300 యువతి యువకులు ఈమెని ఫాలో అవుతున్నట్లు క్రైస్తవ వర్గం. ఈ శరీరంలో వచ్చి నా జ్ఞానం చూపిస్తున్నాను. అక్కడ నేనే యేసుక్రీస్తుని. అదేంటంటే హైదరాబాద్లో లేడీ అబద్ధ క్రీస్తు అవుతారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో ఈ వీడియోకి మిమ్మల్ని అందరినీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో మనము హాట్ టాపిక్గా మారినటువంటి మరి క్రీస్తును నేనే అంటూ ప్రపంచంలో పలు దేశాల్లో నలుమూలలా చాలామంది పుట్టుకొస్తున్నారు. అయితే మన హైదరాబాద్ పట్టణంలో కూడా మరి నేనే క్రీస్తునని ఒక సహోదరి మరి చెప్పుచున్నటువంటి మాటలను బట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అలాగే మనము కొరియా దేశంలో కూడా మనం చూస్తే పరలోకపు తల్లి లేకుంటే నేనే క్రీస్తుని వధువు సంఘాన్ని అంటూ మరి అక్కడ కూడా ఈ మధ్యకాలంలో ఒక సహోదరి అక్కడ కూడా మరి సేవా పరిచర్యలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మన హైదరాబాద్లో ఇప్పుడు స్టార్ట్ అయింది, కానీ పలు దేశాల్లో కొందరు అలా చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కొంతమంది ముందుగా దైవజనులు స్పందించారు, అలాగనే ముస్లిమ్స్ వక్తలు కూడా స్పందించారు. ముందుగా వారు ఒక్కొక్కరుగా ఏమేమి మాట్లాడారనే విషయాలని మనము క్లుప్తంగా విన్న తర్వాత దీని మీద మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఒకటి కొరియా, 2 హైదరాబాద్. ఈ రెండు ఒకటి కొరియా దేశం గురించి, ఒకటి హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి సహోదరు గురించి మాట్లాడుకుందాం డీటెయిల్స్గా. ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే అజయ్ బాబు ఖమ్మం నుండి మరి వారు ఒక వీడియో చేశారు. అసలు యాక్చువల్గా ఏంటి ఆ విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. క్రైస్తవ సహోదరులకు, ముస్లిం, దళిత, గిరిజన బంధువులకు, హిందూ మిత్రులకు నా హృదయపూర్వకమైన వందనాలు. హైదరాబాద్ నగరం అల్వాల్ ప్రాంతంలో ఒక లేడీ అబద్ధ క్రీస్తు అవతారం ఎత్తింది. సుమారు 300 మంది కుర్రాళ్ళు, యువతులు ఆవిడ వలలో ఉన్నారు. నేనే యేసుక్రీస్తుని, మేఘాల మీద మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీకోసం, మీ పాపాల కోసం ఆ రోజు సిలువను మోసి మరణించింది నేనే, ఇప్పుడు మీకోసం వచ్చాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆవిడ మాట్లాడుతోంది. ఆవిడ చూశారు కదా, మరి అజయ్ బాబు అలా స్పందించారు. ఆ తర్వాత పాల్ ఇమ్మానుయేల్ గారు కూడా మరొక స్పందన తీసుకొచ్చారు. దాన్ని కూడా విందాం. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలని బైబిల్తో దాన్ని క్రోడీకరిస్తూ, బైబిల్తో పోలుస్తూ చాలా అద్భుతమైన విషయాలు మనం ప్రతి వీడియోలో కూడా వింటూ వస్తున్నాం. ఈరోజు కూడా ప్రపంచంలో జరుగుతున్న కొన్ని విషయాలు మీ ముందు ఉంచడంలో నా ఉద్దేశం ఏంటంటే, మీరు అప్రమత్తం అవ్వాలని, మీరు సత్యానికి దూరంగా వెళ్ళిపోకుండా ఉండాలని, మీరు క్రీస్తు సరళతలో, క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియోలు మీకు అందిస్తున్నాను. రీసెంట్గా హైదరాబాద్లో ఒక న్యూస్ బాగా సంచలనం రేకెత్తిస్తుందండి. అదేంటంటే హైదరాబాద్లో లేడీ అబద్ధ క్రీస్తు అవతారం. నిజంగా ఆ వీడియోలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఒక లేడీ బయలుదేరిందండి, ఆమె దైవ సేవకురాలని చెప్తా ఉంది. ఇదివరకు పరిచర్యను ప్రారంభించారు. ఆ పరిచర్య కాస్త చేస్తూ ఉన్నప్పుడు ఆమె రైట్ దేవుని ప్రజలారా, మరి ముస్లిమ్స్ వక్త సిరాజ్, నాకెంతో ఇష్టమైనటువంటి వక్తగా ఉన్నటువంటి సిరాజ్ బ్రదరు, ఆయన కూడా ఒక వీడియో చేశారు ఈమె గురించి. ఇదిగో బలి అర్పించిన వాడే నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ శరీరంలో వచ్చి నా జ్ఞానం చూపిస్తున్నాను. అక్కడ ఈ పని కూడా మేమే కిందకు వచ్చి, మేమే శరీరంలోకి ఉండి, మేమే మా జ్ఞానం చూపిస్తే దేవదూతలు చూస్తున్నారు. హైదరాబాద్లోని అల్వాల్లో ఒక మహిళ అబద్ధ క్రీస్తు అవతారం ఎత్తి సోషల్ మీడియాలోని వీడియోలు షేర్ చేస్తూ గందరగోళాన్ని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం సుమారుగా 300 యువతి యువకులు ఈమెని ఫాలో అవుతున్నట్లు క్రైస్తవ వర్గాలు చెబుతున్నారు. నేనే యేసుక్రీస్తుని, మేఘాల మీద మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీకోసం, మీ పాపాల కోసం ఆ రోజు సిలువ మోసి మరణించింది కూడా నేనే, ఇప్పుడు మీకోసం వచ్చాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని అబద్ధ క్రీస్తు అవతారం ఎత్తిన మహిళ ఈ విధంగా మాట్లాడుతుంది. మరోవైపు మాట్లాడుతున్నారు, వాక్యం గురించి మాట్లాడుతూ విందాం ఒకసారి. రైట్. ఆ తర్వాత అభినయ్ దర్శన్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా అన్నిటి మీద స్పందిస్తున్నటువంటి సావుకుడు, చాలా మంచి దైవజనులు, వారు కూడా దీని మీద స్పందించారు. ఒకసారి ఈ 4వది కూడా విందాం. ప్రేక్షకులందరికీ
క్రీస్తు ఘనమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గతంలో చాలా సందర్భాల్లో క్రీస్తు పేరిట అబద్ధ క్రీస్తులుగా వచ్చిన వారిని మనం చూసాం. వారు మోసం అని మనకు అర్థమైంది. అమెరికాలో కావచ్చు, జర్మనీలో కావచ్చు, చైనాలో కావచ్చు, క్రీస్తుని నేనే అని తమను తామును పరిచయం చేసుకొని క్రైస్తవులని క్రీస్తు పేరిట మోసము చేసి కోట్ల రూపాయలు దండుకొని దోచుకొని మోసము చేసిన వారిని ఎందరినో మనం చూసాం. అయితే ఇప్పుడు కొత్తగా మన భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో నేనే క్రీస్తుని అంటూ, నేనే యేసు ప్రభువుల వారిని అంటూ తనను తాను పరిచయం చేసుకుంటున్న ఒక స్త్రీ, బాగా వినండి, ఒక స్త్రీ, లేడీ క్రీస్తు, ఒక స్త్రీ తనను తాను నేనే క్రీస్తుని. రైట్, విన్నారు కదా. ఈ 4 విషయాలు కూడా అంటే వీళ్ళే కదా చాలామంది స్పందించారు. దీని మీద నేను చూసి అసలు ఏంటా అని చూస్తే నాకు అంత దీని మీద ఐడియా లేదు. కానీ ఈ మధ్యకాలంలో నిన్న ఈ రోజు వరకు నేను కొన్ని ఆలోచన చేసేసరికి ఈ వీడియో గురించి బయటకు వచ్చేసింది. సో కొంతమంది ఫేస్బుక్లో కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడితే ఏదో పరువు నష్టం దావా వేసినట్లుగా. ఆ తర్వాత కొంతమంది వాళ్ళ ఫాలోవర్స్ ఏంటంటే, ఒక అమ్మాయి ఇలా చేస్తూ ఉంటే మీరు ఎందుకు స్క్రోల్ చేస్తున్నారు, ఎందుకు వీడియోలు పెడుతున్నారు అని చెప్పేసి కొంతమంది ఇలాగ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. సో అసలు ముందుగా అసలు వాళ్ళు ఎవరు, ఆ సహోదరి ఎవరు, ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత నేను మరొక సహోదరి గురించి మాట్లాడి ఈ వీడియోని నేను క్లోజ్ చేస్తాను. చూద్దాం ఒకసారి. నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నటువంటి సహోదరి ఉంది అని హైదరాబాద్ పట్టణంలో వారు తెలియచేసినటువంటి వారు. బరూకు అదోనాయి చర్చ్ మినిస్ట్రీ. ఈ చర్చ్ మినిస్ట్రీలో హైదరాబాద్ హల్వాల ప్రాంతంలో ఇది ఉంది. అయితే దీపా శ్రీనివాస్ అనే ఒక సహోదరి సేవ చేస్తుంది. ఆల్రెడీ మినిస్ట్రీ, చర్చ్ మినిస్ట్రీ ఉంది వాళ్ళకి. అయితే దాదాపుగా ఒక 300 పీపుల్ ప్రజలు కూడా వాళ్ళకి విశ్వాసులు ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి గడిచిన దినాల్లో ఇటువంటి వార్తలు లేవు. కానీ ఈ 10 రోజులు 10 డేస్ అవుతుందేమో, 15 డేస్ అవుతుందేమో మేబీ. సో ఈ 10-15 రోజులు ఉండే మరి ఈ వార్త క్రియేట్ అవుతుంది. ఏమనంటే, నేనే క్రీస్తుని, నేనే మీకోసం ప్రాణం పెట్టాను, నేనే మీకోసం వచ్చి తీసుకుపోతాను అని చెప్పేసి ఈ సహోదరి మాట్లాడుతూ ఉంది. అలాగనే ఈమె భర్త కూడా ఉన్నాడు, జాన్ శ్రీనివాస్ గారు. సో ఒకసారి నేను వీరికి కొన్ని సూచనలు సలహాలు చెప్పిన తర్వాత మనం మరొక సహోదరి గురించి నేర్చుకొని క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? రైట్. సహోదరికి ముందుగా నేను ప్రైజ్ లార్డ్ తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, మీరు ఎంతైనా క్రీస్తును అంగీకరించారు కాబట్టి మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ముందుగా కొన్ని విషయాలు చెబుతాను, మీరు గమనించండి దయచేసి. ఆమెను ఫాలో అవుతున్నటువంటి వారందరూ కూడా, లేకుంటే ఈ వీడియోని చూస్తున్నటువంటి వారందరూ కూడా గమనించవలసినటువంటి ముఖ్య విషయాలు. ఒకటి, క్రీస్తు రాకడ భూమి మీదికి రాదు. చాలా జాగ్రత్తగా వినాలి సహోదరి, మీరు కూడా గమనించాలి. మీ మీద మాకు ఎలాంటి ద్వేషం లేదు, కానీ మీరు చేస్తున్న విధానము బైబిల్ ప్రకారంగా తప్పు. ఒకవేళ మీ సొంత నాలెడ్జ్తో ఇది ఒప్పించగలిగితే ఓకే, కానీ బైబిల్ ప్రకారంగా 100% రాంగ్ అవుద్ది. ఎందుకు అవుద్దంటే, యేసుక్రీస్తుల వారు ఈ 2వ రాకడలో భూమి మీద తన పాదాన్ని పెట్టడు. ఆయన ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశంలోనికి వస్తాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆయన మేఘాహురుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా ఆయన చూస్తారని వాక్యం తెలియజేస్తుంది. ఫస్ట్ ఆయన ఏంటంటే మధ్యాకాశానికి వస్తాడు. కాబట్టి ఇప్పుడు నేను క్రీస్తునని చెప్పుకోవడానికి మీకు అవకాశం కానీ అర్హత కానీ లేదండి. నెంబర్ 2, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి రాలేడు. రెండోసారి వచ్చేటప్పుడు శరీరధారిగా ఈ భూమి మీదకి ఆయన రాడు. ఆయన ఎలా వస్తాడు? ఆయన జీవము కలిగిన దేవుని యొక్క స్వరూపము నుండి వస్తాడు. ఇక ఆ స్వరూపములోనే ఆయన వస్తాడు. ఈ భూమి మీదకి అలా రాడు. ఆయన భూమి మీద అడుగు పెట్టాడు. రెండవది, ఆయన అలాగన రాడు. ఇక మూడవది ఏంటంటే, ఆయన దూతల సమూహంతో వస్తాడు మధ్యాకాశానికి. అర్థమవుతుందా? భూమి యొక్క ప్రజలందరూ కూడా, భూ ప్రజలందరూ కూడా చూడాలి. భూమి మీద ప్రతి నేత్రం ఆయన చూస్తుంది.
అలాగే ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టడు. ఈ భూమి మీద ఉన్నవారు ఏమవుతాయంటే సమాధులు తెరవబడతాయి. అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉన్నటువంటి సమాధులు తెరవబడతాయి. ఆ తర్వాత మనం చూస్తే ఏమవుతుందంటే ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. అర్థమవుతుందా సహోదరి? ఇవన్నీ కూడా బైబిల్ యొక్క లేఖనాల యొక్క సారాంశం. ఇలా జరుగుద్ది, ఇలా జరగాలి అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథమే మనకు బోధిస్తూ ఉంది. ఈ తరుణంలో మీరు నేనే క్రీస్తుని చెప్పటం అంటే మీరే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. మీరు చెప్పినంత మాత్రాన నష్టపోయేది ఏం లేదు క్రైస్తవ్యాన్ని. కానీ మీరు చెప్పటంలో విధానం అనేది కరెక్ట్ కాదని మరొకసారి గుర్తు చేస్తున్నాను. అయితే మీరు సేవ చేయండి, చాలా బాగుంటుంది. అనేకులు రక్షించండి, ఇంకా బాగుంటుంది. కాబట్టి మరి దీప శ్రీనివాసరావు గారికి నేను తెలియజేసేది ఏంటంటే, దయచేసి మీరు క్రీస్తుని చెప్పుకుంటే ఎలా ఉండాలి అంటే పురుషుడుగా ఉన్న వాళ్ళు చెప్పుకుంటే కొంచెం బాగుంటుంది. సౌత్ కొరియా, నార్త్ కొరియాలో, ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో నేనే క్రీస్తుని పురుషులు కొంతమంది చెప్పుకుంటున్నటువంటి వారు కూడా ఉన్నారు. మీరు స్త్రీగా ఉండి నేను క్రీస్తుని చెప్పుకోవడంలో కూడా మీరు ఫెయిల్ అవుతున్నారు ఫస్ట్. అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటివన్నీ కామెంట్స్ మీరు తీసుకునే కంటే బలమైన సేవ చేయడానికి ప్రయత్నించాలని సావుకుడిగా నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. అంతేకాని మీరు డిస్టర్బ్ దయచేసి కాకండి. ఈ సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఏమంటున్నారంటే ఇలాంటి విషయాన్ని ఇంతమంది వీడియోస్ చేస్తున్నారు వ్యూస్ కోసం అని అంటున్నారు. వ్యూస్ కోసం కాదండి, మిస్టేక్స్ని క్లియర్ చేయడానికి చాలామంది సేవకులు ప్రయాసపడుతున్నారు. అంటే ఏంటంటే క్రీస్తు రాకడ దానికి ముందు అబద్ధ క్రీస్తు వస్తారని చాలామంది చెబుతున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా చెబుతున్నారు, వింటున్నారు కదా మీరు. అంటే ఇలా వస్తారని చెబుతున్నారు అందరూ. అంటే దాని అర్థం ఏంటి? మీరు కరెక్ట్ కాదని చెబుతున్నారు కదా, మీరు అబద్ధమని చెబుతున్నారు కదా. కాబట్టి మీరు సరి చేసుకుంటే బాగుంటుంది. సరి చేసుకొని సేవ చేయండి, బలంగా ఘనంగా వాడబడండి. ఓకేనా? దేవుని యొక్క కృపలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మీ మనసు యేసు క్రీస్తు నామములో మార్చబడును గాక, యేసు కొరకు బ్రతుకుదురు గాక, యేసయ్య సేవ చేదురు గాక, ఆయన రాకడలో మీరు కూడా ఎత్తబడుదురు గాక. ఒకవేళ మీరు అదర్స్ కంట్రీ యొక్క ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి ఒకవేళ ఈ సంస్థ కనుక మీరు చెందినవారైతే దయచేసి మీరు మార్పు చెందాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మీకు ఒక ఫోటోని చూపిస్తున్నాను, చూడండి. ఈమె పేరు జెంగిల్జా. ఈమె కొరియా ప్రాంతంలో ఉంటుంది. ఓకే, ఈమె కూడా వివాహమైంది, ఈమె కూడా భర్త ఉన్నాడు, ఈమె కూడా సంఘం ఉంది. మీరు అనుకున్నట్టు హైదరాబాద్లో ఉన్న 300 మందితో ఉన్నటువంటి సంఘం కాదండి. హైదరాబాదులో సహోదరికి దీప శ్రీనివాస్కి ఉన్నటువంటి 300 మందో 200 మందో 1000 మందో కాదు. ఈమె చాలా ఇంటర్నేషనల్. అండి, చాలా పెద్దగా. ఎంత పెద్దగా అంటే చెబుతాను వినండి, కొన్ని విషయాలు చెబుతాను మీకు. మీకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా బోధించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అసలు ఈ మినిస్ట్రీ ఏంటో తెలుసా? వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్. వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ ఈ చర్చ్ పేరు. ఇది విచిత్రమైనటువంటి బోధ చేసే వింత శాఖలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇది 1964లో కొరియాలో చిన్నగా ప్రారంభించబడింది. ఇప్పుడు హైదరాబాద్లో సహోదరి ప్రారంభించినట్లే వీళ్ళు 1964లో ప్రారంభించారు. ఆ కాలంలో చిన్నగా ప్రారంభమైంది. నేటికి 175 కంట్రీస్లో, చాలా జాగ్రత్తగా వినాలా, 175 దేశాలలో వ్యాప్తి చెందింది. 175 దేశాలు వ్యాప్తి చెందింది. మేబీ ఒకవేళ ఆ సంస్థ నుండి అయితే మీరు హైదరాబాద్లో అడుగు పెట్టారా అని నేను అనుకుంటున్నాను. మేబీ డౌట్ నాకు. ఒకవేళ ఆ సంస్థ నుంచి కనుక మీరు ఏమన్నా సేవ చేస్తున్నారా, లేకపోతే మీరు ఒకసారి పరిశోధన చేసుకోవాలి ప్రభు ఎలా వస్తాడనేది ఒకసారి. రైట్, ఇప్పుడు అర్థమవుతుంది కదా. 175 దేశాల్లో వ్యాపించి 100 కొద్ది చర్చిలను, ఎన్నట 100 కొద్ది చర్చిలను, వేలాది మిషనరీలను, సుమారు 1.5 కోటి సభ్యులు ఉన్నారట. ఈ జంగిల్జా యొక్క సంఘ పరిచర్యలో నేనే క్రీస్తుని చెప్పుకుంటున్నటువంటి ఈవిడ చూశారు కదా, ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, చూస్తున్నారు కదా. ఈమె దాదాపుగా 1.5 కోటి ప్రజలు కలిగి ఉంది ఈ సంఘం. మన హైదరాబాద్లో ఉన్నామెకి 300 మంది ఉన్నారు, కానీ ఈమెకి 1.5 కోటి కలిగి ఉన్నారు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ముందు ఇలాంటివి జరుగుతాయి.
కాబట్టి మీరెవరు కూడా వీటిని బట్టి మీ విశ్వాసాన్ని పోగొట్టుకోకండి. ఓకేనా? సభ్యులు కలిగి ఉందట ఉండి అసత్యాన్ని ప్రకటించడానికి నిర్వాహకారులు బాగా శ్రమ పడతారంటే, సత్యాన్ని కాకుండా అసత్యాన్ని ప్రేరేపించడానికి. కాబట్టి ప్రేమటువంటి దేవుని ప్రజలారా, మరి ఇప్పుడు మనం చూసినటువంటి హైదరాబాద్ సహోదరి మార్పు చెంది మారు మనసు పొంది ప్రభు యొక్క రాకడ కొరకు అద్భుతమైన సందేశాలు వాక్యపరిచయం బాగుంది, వాక్యం చాలా బాగా చెబుతా ఉంది. చూద్దాం ఒకసారి. ఒక వీడియోలో నేను మెసేజ్ కూడా చూశాను. కొట్టడమో ఏదో విధంగా చేసి నిన్ను బాధ పెట్టి బాణాలు విసిరి నిన్ను ఈ కాపుదల నుండి బయటికి లాగడానికి చూస్తాడు. The devil uses all strategies, all cunning schemes to pull you out of the protection which God gives you. He will use any person for that. కానీ దేవుడు ఏం చేస్తారు? But what will God do? దేవదూతలకు ఆజ్ఞ ఏమని ఇస్తారు? అతనికి ఒక దెబ్బ కాదు కదా, ఒక బాధ కూడా రాకుండా చూసుకొని ఆజ్ఞ ఇస్తారు. But God will మరి నేను సైట్ కొడుతున్నాను, ఒకరైనా పడకుండా పోతారా అని. అందుకే వీలు వేసి పిలిచారు లార్డ్. ఒకసారి ఎవరిని వేస్తారా? Prithvi, all what the devil will say is you are like an angel, and people start believing it. ఒకసారి నువ్వు ఆలోచించావనుకో, If you start thinking, ఆదాము అవ్వ ఏదైను తోటలో ఉన్నారంటే ఆ ఏదైను తోట ఎంత చక్కగా ఉంటుందో. imagine if Adam and Eve were there in the Garden of Eden, how ఎటు beautiful, how చూసినా wonderful. పచ్చడి చెట్లు, మంచి పువ్వులు కూడా పాటలు పాడుతూ ఉంటాయి. నువ్వు ఎటు తిరుగుతే పువ్వు కూడా అట్లా తిరుగుతూనే ఉంటది. అది Such beautiful place. The flowers also will turn to the direction of what you're looking. ఆ వాటర్ సౌండ్ కూడా ఎంత చల్లగా వినిపిస్తూనే ఉంటది. ఆ చెట్టు లోపల మధ్యలోనే వాటర్ ప్రవేశిస్తూ ఉంటది. And there is so beautiful waterfalls, and even waters is there between them. మొదటి అధ్యాయము 5వ వచనం, Ephesians chapter 1 verse 5. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని రైట్, చూసారు కదా, వాయిస్ బాగుంది, వాక్యపరిచయం బాగుంది, తెలుగులో చెబుతా ఉంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తున్నారు కదా. సేవ బాగుంది కదా, సేవ చేయండి. 300 మంది కాదు, 30,000 మంది సంపాదించండి క్రీస్తు కొరకు. లక్షల మందిని పోగు చేయండి ప్రభు కొరకు. మీరు అద్భుతమైన సేవ పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి దేవుని ప్రజలారా, మరి ఈ వీడియోని వీక్షిస్తున్న మరి మీ అందరికీ కూడా నేనేం చెప్పదలుచుకున్నానంటే, క్రీస్తు రాకడకు ఇవన్నీ సూచనలు. అర్థమవుతుందా? క్రీస్తు రాకడ ఇక ఆలస్యం కావట్లేదు అంటానికి ఇది సూచనలు. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో, మీకు వీలుగా ఉంటే ఏ దేశాల్లో నేనే క్రీస్తునని ప్రకటించుకుంటున్నటువంటి సేవకులు ఎంతమంది ఉన్నారు, అలాగే సేవకురాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే వీడియోని నేను అతి త్వరలో మీ అందరి కోసం చేస్తాను. ఒకవేళ ఆ వీడియో చేయండి అని ఒకవేళ నన్ను ప్రోత్సహిస్తే, సో మీరు కామెంట్ చేయండి, నేను మీకోసం ఆ వీడియో అతి త్వరలో చేస్తాను. కాబట్టి బరూకు అధోనాయ మినిస్ట్రీ చర్చి వ్యవస్థాపకులు నాయకులు జాన్ శ్రీనివాసరావు గారికి, అలాగే దీపా శ్రీనివాస్ గారికి, ప్రాముఖ్యంగా ఈ వీడియోని వీక్షిస్తున్న మీకు, అలాగే ఇదే అని అనుకోకండి, ఇంకా చాలా ఉన్నాయి మినిస్ట్రీస్ కూడా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తూ మీ విశ్వాసాన్ని పోగొట్టుకోబాకండి. క్రీస్తు రాకడ ఎలా ఉంటుందంటే మధ్యాకాశంలోనే ఉంటుంది. క్రీస్తు భూమి మీదకి రాడు. ఫస్ట్ ఇది మీకు సిగ్నల్ కాదండి, స్టేట్మెంట్ ఇది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద అడుగు పెట్టడు. ఈ రాకడలో క్రీస్తు భూమి మీద అడుగు పెట్టడు. పాయింట్ నెంబర్ 2, ఆయన మేఘాహురుడై వస్తాడు. ప్రతి నేత్రం చూడాలి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి చూస్తాడు. అర్థమవుతుందా? భూమి మీదకి రాడైనా ఆకాశంలోకి వస్తాడు. అక్కడ ఉంటాడు కాబట్టి అందరూ చూస్తారు, ప్రపంచం అంతా చూస్తుంది. ఇప్పుడు సూర్యుడిని ప్రపంచం అంతా చూస్తుంది కదా, చంద్రుడిని ప్రపంచం అంతా చూస్తుంది కదా. అలాగనే అక్కడుంటేనే ఆయన అందరు కనపడతాడు. సో అక్కడికి వస్తాడు. అలాగా వచ్చేటప్పుడు ఇది ఒంటరిగా రాడు, ఆయన దూతల సమూహంతో కలిసి వస్తాడు. ఆ తర్వాత భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆయన చూస్తారు. అంతేకాకుండా భూమి మీద పాతి పెట్టబడిన వారందరూ కూడా, సమాధుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా, విశ్రాంతి పొందుతున్న వారందరూ కూడా ఏమవుతారంటే సమాధు బ్రద్దలు చేసుకొని వారు కూడా లేపబడతారు. సో ఇది క్రీస్తు రాకడలో జరగబోయే సత్యాలు. కాబట్టి పరిమైనటువంటి స్నేహితులారా, సహోదరులారా, మరి ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. బట్ మీరు విశ్వాసంలో బెండ్ కాకుండా, పడిపోకుండా, భ్రష్టులు కాకుండా, చెడిపోకుండా మీరందరూ కూడా క్రీస్తులో ఉండాలనే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే దీపా శ్రీనివాసరావు గారు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. సహోదరికి కూడా ప్రైజ్లో వందనాలు తెలియజేస్తూ, దయచేసి మీరు కూడా మారు మనసు పొందాలి.
అంతేకాకుండా మీ వాక్య పరిచయం చాలా బాగుంది, మీరు పరిచయం చేయండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జీవం కలిగిన దేవుడు చేస్తాడు. క్రీస్తు మీరు కారండి, యేసుక్రీస్తు వారు మీరు కాలేరు. ఒక పురుషుడు చెబితే దాన్ని కొట్టివేయడానికి కొంత సమయం కూడా పట్టదు, కానీ ఒక స్త్రీగా మీరు ఆ మాట మాట్లాడటం కరెక్ట్ కాదు. ఒకవేళ ఏమంటారంటే వధువు సంఘంగా మీరు ఎత్తబడతారు కదా, వధువు సంఘంగా. ఇప్పుడు ఆ జంగిల్ సహోదరు ఏం చేసిందంటే, మీరు పురుషులు కాదు కదా యేసుక్రీస్తుల వారుగా ఎలా మార్చబడతారంటే, ఇప్పుడు ఆమె కొంచెం పేరు మార్చింది. ఏమనంటే పరలోకపు తల్లి సంఘం, అంటే పరలోకానికి ఎత్తబడే సంఘము మాది. అర్థమవుతుందా? ఆమె కొంచెం వధువు సంఘంగా మార్చబడింది. ప్రకటన 21 ప్రకారంగా మార్చుకున్నారు వాళ్ళు. సో మీరు కూడా నేను క్రీస్తుని కాను, నేను కేవలం సేవ చేయడానికి వచ్చాను, సేవే చేస్తాను, సేవలోనే ఉంటాను, సేవలోనే మృతి చెందుతాను, సేవ ఒక యేసు కొరకు బ్రతుకుతాను, యేసు కొరకే జీవిస్తాను అన్నటువంటి సత్యాలు మీరు తెలుసుకొని మారు మనసు పొంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అద్భుతమైన సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మరి ప్రతి ఒక్కరు క్రైస్తవులుగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ముందుగా సిరాజ్ బ్రదర్ గారికి కూడా శుభాలు, అంతేకాకుండా అజయ్ బాబు గారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మరి పాల్ ఇమ్మానుయేల్ గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి అభినయ్ దర్శన్ గారికి కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా వందనాలు. ఏది సత్యం కాదు, ఆయనే మార్గము సత్యమును జీవమునై ఉన్నారు. ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా మార్గము సత్యము జీవము కాలేరు. ఆయన ఈ భూమి మీదకి రాడు, ఆయన ఈ భూమి మీదకి రాడు, ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టాడు, ఆయన ఈ భూమి మీద నడవడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనుషులతో మాట్లాడు. స్తుతి కలుగునుగాక. ఆయన రాకడ ఒక అద్భుతం, ఆయన రాకడ ఒక ఆశ్చర్యం, ఆయన రాకడ మనోనేత్రాలు తెరవబడతాయి, ఆయన రాకడ సమాధులు తెరవబడతాయి, ఆయన రాకడ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి చూస్తారు. ఆయన రాకడ మేఘహరుడై రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రపంచమంతా తల్లకిందులు కాబోతా ఉన్నాయి. ఉరుములు మెరుపుల శబ్దముతో, కడబోర స్వరముతో ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనను చూసే ప్రతి నేత్రం అద్భుతము, ఆశ్చర్యము, ఆ దినమున మహానందము, గొప్ప స్వరముతో, శబ్దముతో ఆ యొక్క గడియలు, ఆ క్షణములు, ఆ రాకడ జరుగుతుంది. ఆ రాకడలో ఎత్తబడటానికి క్రైస్తవులుగా, సావుకులుగా శ్రమ పడుతూ ప్రాణాలు పెట్టి తిరిగి లేచి, అంతేకాకుండా క్రీస్తు కొరకు శ్రమపడి దెబ్బలు తిని అనేక ప్రాంతాల్లో హింసలు పొందుకొని ఇదిగో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి అనేక ఆత్మలను రక్షించి ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం ఒక దినాన రాబోతుంది. అయితే ఆయన రాకడికి ముందు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు తెలియజేస్తూ ఈ మాట ముగిస్తున్నాను. అందరికీ వందనాలు కలుగును గాక. ఆమేన్.